హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులు మాత్రం దీని మీద ఒక రకంగా ఎరగదీశారని చెప్పొచ్చు. డిఎస్సి నియామకాల్లో అవినీతి జరగలేదా అని లోకేష్ నిలదీసినటువంటి డిఎస్సి అభ్యర్థులు 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్కు చేయడం జరిగింది. అలాగే బహిరంగ చర్చకు కూడా రావాలని చెప్పేసి వాళ్ళు పిలవడం జరిగిందన్నమాట. డిఎస్సి నియామకాల్లో ఎంతవరకు సత్యలత ఉంది, ఎంతవరకు నిజాయితీగా వీటిని ఫిల్ చేశారు, ఎంతవరకు ఈ ప్రాసెస్ సక్రమంగా జరిగించారు, ఎంతవరకు అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చేశారు అని అభ్యర్థులు, మరి డిఎస్సి అభ్యర్థులు, న్యాయ పోరాటం చేస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు లోకేష్ నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే బహిరంగ చర్చకు కూడా మీరు ఏ తప్పు చేయకపోతే బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి సవాల్ చేసినట్టు తెలుస్తుంది. 4 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి లోకేష్ను డిఎస్సి అభ్యర్థులు నిలదీయడం జరిగింది. ఇక డిఎస్సిలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పగలరా అంటూ దీనిపై న్యాయ పోరాటం చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి లోకేష్ నిలదీశారు. మరి ధైర్యం ఉంటే మేము సంధించే 4 ప్రశ్నలకు బదులు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. ఈ మేరకు సోమవారం వీళ్ళు చేసిన ప్రకటనలో వారు పేర్కొన్న 4 ప్రశ్నలకు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీవో నెంబర్ 77లో మొదటి ప్రశ్న, జీవో నెంబర్ 77లో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు పాటించకుండా తప్పుడు సెలక్షన్ లిస్టులు తయారు చేయడం వల్ల వేల మంది రిజర్వేషన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయినది వాస్తవం కాదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. మీ విధానాల వల్ల భవిష్యత్తులో కొన్ని లక్షల మంది అర్హతలు కోల్పోతా ఉన్నారు. ఈ విషయమై గ్రీవెన్స్ కంటే ముందు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, అలాగే కమిషనర్ విజయరామరాజు, కన్వీనర్ కృష్ణారెడ్డి మీడియా ఎదుట అక్టోబర్ 1 లేదా 2 తేదీలో బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. ఈ బహిరంగ చర్చలో మీ తప్పులు నిరూపిస్తాం. బహిరంగ చర్చకు రాకపోతే మీరు తప్పు చేసినట్లుగానే భావిస్తాం, అవినీతికి పాల్పడినట్లు భావించాల్సి వస్తుందని చెప్పేసి కరాఖండిగా అభ్యర్థులు చెప్పారు. ఇంకొకటి, సెలక్షన్ లిస్టు వచ్చిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు పెడతారు, కానీ మీ అధికారులు కట్ ఆఫ్ మార్కులు ఇంతవరకు ఎందుకు పెట్టలేదు? అసలు కట్ ఆఫ్ మార్కులు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? నిజంగా అవినీతి జరగకపోతే ముందు మీ అధికారులతో కట్ ఆఫ్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో పెట్టించి మీ సత్యలత నిరూపించుకోండి అని రెండో ప్రశ్న సంధించారు. ఒక పక్క 100కు పైగా కేసులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తుండగా కోర్టులో మూడో ప్రశ్న ఇది. ఒక పక్క 100కు పైగా కేసులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారిస్తుండగా కోర్టులో ఉన్న కేసులను గ్రీవెన్స్కు పంపడం కరెక్టేనా? ఇది మీకు సబవేనా? ఈ కేసులను కోర్టులోనే పరిశీలించుకోవాలి, అందుకోసం వెంటనే గ్రీవెన్స్ను రద్దు చేయండి అని చెప్పేసి అడిగారు. ఇంకొకటి, మేము వేసిన కేసులు కోర్టులో ఉంటే వాటిని పట్టించుకోకుండా నియామకాల ప్రక్రియలు, నియామక పత్రాలు జారీ చేయడం, ఈ కార్యక్రమం పెట్టడం ఎంతవరకు సమంజసం? కేసులను పరిష్కరించి ఈ కార్యక్రమం పెట్టుకోండి అంటూ అభ్యర్థులు సవాల్ విసిరారు. ఒక రకంగా చెప్పాలంటే డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందని కరాఖండిగా ఎటువంటి మొహమాటం లేకుండా అభ్యర్థులైతే చెప్పేయడం జరిగింది. లోకేష్ను నిలదీశారు. ఒక రకంగా ఈ 4 ప్రశ్నలు సమాధానం చెప్పాలని డిమాండ్